ఇంట్లో ఒకరు ఉండడం, ఆయనకి గుడ్డిగా నమ్మడం, ఆయన చేతిలో మోసపోవడం. పక్కింట్లో ఉండేది ఇంకో ఎవరో కాదండి, మన చంద్ర. ఇంతకీ ఈ రోజు చంద్ర గారి చేతిలో సత్తిపండు ఎలా మోసపోతారో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with Steve. ఇదే మనం రెంట్కి తీసుకున్న ఇల్లు. చాలా బాగుందండి. లోపల సామాన్ సదురుపో. నమస్తే అండి. నమస్తే అండి. మేమే ఈ పక్కన రెంట్కి కొత్తగా వచ్చాం. ఓహో, నా పేరు సామ్రాణి అండి. ఏ రాణి? సామ్రాణి. నా పేరు పలాస అండి. నైస్ మీటింగ్ పలాస గారు. థ్యాంక్ యూ సార్. నెల రోజుల నుంచి ఇంట్లో ఎవరో లేక పోసిపోయిందండి. మీరు వచ్చారు, కొద్దిగా సందడిగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కొద్దిగా మాడు ఇంట్లో సామాన్లను చదువుతాను, మళ్ళీ వస్తాను. అలాగేనండి. ఆన్లైన్ లో ఫోన్ బుక్ చేసింది మీరేనా సార్? నేనే. బ్యాలెన్స్ 5,000 ఇచ్చి ఫోన్ తీసుకోండి సార్. సమయానికి చేతిలో డబ్బులు లేవే. ఏమండి ఆ సాంబ్రాణి గారిని అడగండి. సాంబ్రాణి గారు, పలాస గారు, తప్పుగా అనుకోకండి, అడుగుతున్నానని. అర్జెంట్ గా 5,000 అవసరం పడిందండి. ఉంటే ఇస్తారా? 2 రోజుల్లో ఇచ్చేస్తానండి. భలేవారండి మీరు. తీసుకోండి. చచ్చాడు. మన పక్కింట్లోకి మనిషి రాలేదండి, మరి మానవత్వం వచ్చిందండి. అవునే, అడిగిన డబ్బులు ఇచ్చారే. ఇంకా నయం దేవుడం లేదు. సాంబ్రాణి గారు, పలాస గారు, మొన్న మీరు నాకు 5,000 ఇచ్చారు. అవును. 5,000 తీసుకోండి. అయ్యో భలేవారు, కంఫర్టబుల్ చూసుకొని ఇవ్వండి సార్. ఇప్పుడు తొందర ఏం లేదు. లేదండి, నేను లోన్ అప్లై చేసుకున్నాను, డబ్బు వచ్చింది, తీసుకోండి. సరే, నో ప్రాబ్లం. అదేంటి ఇంత సింపుల్ గా అయిపోతుంది? ఉంది. నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా. ఎవరిని అడగాలి? ఎర్రిపప్ప పలాస. మరి ఇంకెవరు అడుగుతాం? పలాస గారు. ఏంటి సాంబ్రాణి గారు? సడన్ గా 50,000 అవసరం పడింది. అవునా? కొద్దిగా ఉంటే ఇవ్వగలరా, సర్దగలరా? 2 రోజుల్లో ఇచ్చేస్తాను. భలేని వారండి. లోన్ పెట్టాడు కదా. ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్. లోన్ పెట్టాను కదా. After 2 months. ఈ సాంబ్రాణి ఏంటి 2 రోజుల్లో ఇస్తానని చెప్పి 2 నెలలైనా ఏం మాట్లాడేంటి? స్మూత్ గా అడిగి గుర్తు చేద్దాం. సాంబ్రాణి గారు, పలాస గారు, పేపర్ చదువుతున్నారా? అవునండి, అవును, కూర్చోండి. ఈ విషయం మీకు తెలుసా? ఏంటండి? మణికొండలో గజం స్థలం 50,000 అంట. అవునా? మళ్ళీ పేపర్లోకి వెళ్ళిపోయాడు ఏంటి? సాంబ్రాణి గారు, ఏమండి? నాకు పిల్లనిచ్చి మామ 50,000 కట్నం ఇస్తానని చెప్పి ఎగ్గొట్టాడండి. 50,000 మర్చిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలియదండి. పలాస గారు, గోడకేసిన సున్నం, మామ ఇవ్వాల్సిన కట్నం ఎప్పుడు రావండి. 50,000 మర్చిపోండి, మనశ్శాంతిగా ఉంటది మీకు. మా మామ ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా? వీడి ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా? హింట్ ఇచ్చాడు. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ గా అడుగుతాను. సాంబ్రాణి గారు, ఏమండి? మీరు 2 నెలల క్రితం నాకు 5,000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను. మళ్ళీ మీరు అది తిరిగి ఇచ్చేసారు కదా. ఆ తర్వాత నేను మీకు 50,000 పిలిచావా? సాంబ్రాణి గారు, ఏమండి పలాస గారు, ఏంటి మీరు టాపిక్ మధ్యలో వెళ్ళిపోయారు. అవును, మావాడు పిలిస్తే వెళ్ళాను. 2 నెలల క్రితం మీరు నాకు 5,000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను, తిరిగి ఇచ్చేసారు. నేను చేసిన హెల్ప్ మాటి గుర్తు చేయకండి, నాకు ఇబ్బందిగా ఉంటది. ఆ తర్వాత నేను మీకు హలో ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు ఏంటి? సాంబ్రాణి, ఏంటి పలాస, కోర్టులో ముద్దాన్ని పిలిచినట్టు మాటికి పిలుస్తావు ఏంటి? విషయం ఉంది కాబట్టి పిలుస్తున్నానండి. ఏంటి విషయం? 2 నెలల క్రితం నేను మీకు 50,000 ఇచ్చాను. అవును, ఇచ్చారు, నాకు గుర్తుందిగా. గుర్తుందా? ఆ 50,000 ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నానండి. వచ్చినప్పుడు ఇస్తాను. వచ్చినప్పుడు ఇస్తావా? అవే ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నీకు దగ్గు వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? నీకు తుమ్ము వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? డబ్బులు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు పలాసా. డబ్బులు ఎప్పుడు వస్తో తెలిసి ఉంటే ప్రపంచ బ్యాంకు మనం ఎందుకు అప్పు ఉంటాం, మనం ఇలా ఎందుకుంటాం? నేను డబ్బుల గురించి అడిగితే దగ్గంటా తుమ్మంటావేంట్రా? అసలు 50,000కి ప్రపంచ బ్యాంక్ సంబంధం ఏంటి? 50,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. నేను నీకు 5,000 ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తావు నేను అడిగానా? లేదు. నువ్వు నాకు 50,000 ఇచ్చి ఎప్పుడు ఇస్తావు ఎందుకు అడుగుతున్నావు పలాసా? నాకున్న సహనం నీకు ఎందుకు లేదు, నాకు అర్థం అవ్వట్లేదు పలాసా. అరే, నువ్వు ఇచ్చింది 5,000 రా, నేను 50,000 ఇచ్చాను నీకు. అవునరా, రెండింటి మీద గాంధీ బొమ్మలే ఉన్నాయి. నువ్వు ఇచ్చిన నోటు మీద మీ తాత బొమ్మ, నేను ఇచ్చిన నోటు మీద నా తాత బొమ్మ ఏం లేదు. నేను కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాను లేపో. ఇస్తాలే పో. అవసరం 50,000 ఇచ్చాను.
వీటికి ఏమైందండి? ఏం లేదే, సాంబ్రాణి గారికి అవసరం అంటే 50,000 ఇచ్చాను. ఇప్పుడు అడిగితే కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాడంటే. ఏంటి మీరండి, నేను అడుగుతాను. వద్దే వద్దే వద్దు. మీరు ఇంట్లోకెళ్ళండి. ఇలా చేసేసి ఇల్లు గుల్ల చేస్తున్నారు. మీరు ఇంట్లోకెళ్ళండి. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. సాంబ్రాన్ అన్నయ్య, ఓ సాంబ్రాన్ అన్నయ్య, బయటికి రా ఒకసారి. ఏంటమ్మా? వాళ్ళకి తెలియకుండా నీకు ఇచ్చిన 30,000 ఇచ్చాయి. నేను దండం పెడతా. నేను తెలిస్తే చంపేస్తాడన్నయ్య. 2 రోజులు ఇస్తానులే మా పో. 2 నెలల నుంచి 2 రోజులు ఇస్తా, 2 రోజులు ఇస్తా అంటున్నావు. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. అంటే ఇంట్లో డబ్బులు పెట్టుకొని ఇవ్వట్లేదమ్మా నేను. ఇవ్వట్లేదని అడుగుతున్నా. ఏంటి అంటే? ఎవరైనా భయమా నాకు? ఎవరైనా నాకు భయమా అని అడుగుతున్నా. ఏంటి నాకు భయం ఏంటి? వాడు అడిగేటప్పుడు మెల్లగానే అడిగాడు. నేను అడిగితే ఏంటి ఇంత వైలెంట్ గా అడుగుతున్నాడు వాడు. ఏం జరిగిందే? నీకేం జరిగిందో నాకు అదే జరిగింది. ఆ 30,000 వాడు ఇస్తాడో ఎగ్గొడతాడో నాకు భయంగా ఉందండి. మెంటల్ దానా? 30,000 కాదే, 50,000. అదే అదే, ఆ 50,000 ఎగ్గొడతాడేమో భయంగా ఉందండి. అర్ధరాత్రి, ఆ రోజు మిడ్ నైట్. ఏంటో అప్పిచ్చి మళ్ళీ అర్ధరాత్రి దొంగలా తిరగాల్సి వస్తుంది. సాంబ్రాన్ అన్నయ్య, ఎవరు ఈ అర్ధరాత్రి మధ్యరాత్రి ఏంటి? 30,000 నాకు ఎప్పుడు ఇస్తావా అని అడగడానికి వచ్చానన్నయ్య. అంటే టైం పాడు లేదమ్మా నీకు? ఆ టైం పాడు అర్ధరాత్రులు పరిగెత్తుకుంటూ వస్తావు. అరవకన్నయ్య, ఆయన లేస్తారు, చంపేస్తారు. నేను నోరు మీచుంటే నా నోరు మీస్తావా నువ్వు? అన్నయ్య, ఆ నోరు మీస్తావని అడుగుతున్నా. ఏంటమ్మా లేచేది? ఏయ్. ఏంటి అర్ధరాత్రి అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ 30,000 గురించి అడగడానికి వచ్చానండి. వచ్చే పనికి మాలం దానా? 30,000 కాదే, 50,000. 50,000. నేను అడుగుతాను కదా, అర్ధరాత్రి నువ్వు అడగడం అంటే పద. నాకు పడుకుంటే నిద్ర పట్టట్లేదండి. కళ్ళ ముందు ఆ 30,000 తిరుగుతున్నాయండి. 30,000 కాదే, 50,000. 50,000. పలాసా ఏంటి సాంబ్రాణి? పగలేమో నువ్వు దొప్పుతున్నావు, రాత్రి మీ ఆవిడ దొప్పుతుంది. ఇదేం పద్ధతి బాగాలేదు. 10,000 ఇవ్వు. నీ యొక్క అప్పు కోసం అడుగుతున్నా. నా హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటాడు, వాడి దగ్గర నీ 50,000 తీసుకొని వస్తాను. ఆ ఛార్జీలు కొద్దిగా లేవు, ఆ డబ్బులు ఎప్పుడు వస్తావు? సాయంత్రం కల్లా వస్తానులే. ఇదిగో. ఓ దొబ్బుతున్నారు. ఈ సాంబ్రాణి అంటే ఇంకా రాలేదు. సాయంత్రం వచ్చేస్తానన్నాడే. సాంబ్రాణి వచ్చావా? మీ ఫ్రెండ్ ని కలిసావా? కలిశాను. ఏమన్నాడు? ఏమంటాడు? వెళ్ళగానే అప్పు అడగలేము. రోజంతా తిరిగాం ఇద్దరం కలిసి. సరే సాయంత్రంకి వెళ్ళి బార్కి తీసుకెళ్ళా. కొద్దిగా మందులో ఉంటే అడగచ్చులే అని. 6,000 బిల్ అయింది. మనిషి లేతే లేవడే ఫుల్ గా దాగి పడుకున్నాడు. నాకేం తెలుసు 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. ఇంకా వాళ్ళు వేసేటట్టు లేడని చెప్పి మళ్ళీ ఆస్ట్రీకి మళ్ళీ వెనక్కి వచ్చేసా. ఇప్పుడు నాకు నువ్వేం చెప్తున్నావురా? ఇంత చెప్పిన తర్వాత ఏం చెప్తావని అడుగుతావంటే పలాసా నువ్వు? 60,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు? 50 కదా. ఉదయాన్నే పొద్దునే నీకు 10,000 ఇచ్చాను కదా. అది నా కోసం ఇవ్వాలా? నీ అప్పుల కోసం వెళ్ళడానికి కన్వీన్స్ ఇచ్చావు నాకు. అప్పులో కలుపుతావు దాన్ని నువ్వు. నా కోసం వెళ్ళానా? నీ డబ్బుల కోసం వెళ్ళింది నేను. నాకే ఇంకా నివ్వాల ఒక రోజు పక్క. సరే ఆ 10,000 సంగతి అలా ఉంచు. 50,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు? 50. నేను నీకు 5,000 ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇస్తావని అడిగానా? నేను హట్టాడు పలాసా, ఐ హట్టాడు నీతో కచ్చి. అన్నయ్య, ఆయనతో కచ్చి అంటే అన్నావు గానీ నాతో మాత్రం కచ్చను కన్నయ్య. ఆ 30,000 ఇచ్చాయని 30,000 కాదే, 50,000. 50,000 అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నువ్వు ఉండమా? మొదటిగా లేదు మగడా అంటే పెసరపప్పు నువ్వు పెళ్ళమా అన్నాడట. మొదలు అలా ఉంది నువ్వు చెప్పేది. అలాగే అనవసరంగా 50,000 ఇచ్చి ఇరుక్కున్నానే. నేను కూడా ఇరుక్కున్నానండి. నువ్వు ఇరుక్కోవడం అంటే? అంటే అదే మీరు ఇరుక్కుంటే నేను ఇరుక్కున్నట్టు కాదా అంటున్నానండి. ఏమిటో దీని రెస్పాన్సిబిలిటీ. ఏమే త్వరగా వెళ్దాం. సాంబ్రాణి ఎక్కడికి వెళ్తున్నావురా? మలేషియా వెళ్తున్నాను. మలేషియా వెళ్తున్నావా? మా ఆవిడ 10 రోజులు ఇంట్లో ఖాళీగా ఉన్నాం. సరదాగా టూర్ వెళ్తాం అంటే 10 రోజులు మలేషియా వెళ్తాను నేను మా ఆవిడ కలిసి. నాకు ఇవ్వాల్సిన 50,000 ఇవ్వకుండా నీ పిల్లల్ని మలేషియా సింగపూర్ తీసుకుని వెళ్తారా? ఇది పద్ధతేనా? అడిగితే నీ అప్పు గురించి అడుగు, నా పర్సనల్ విషయాలు అడుగు. నా కాలుద్ది. ఓ నువ్వు 50,000 ఇచ్చా అని చెప్పి నా ఆనందాన్ని నా సంతోషాన్ని మూట కట్టుకొని పెట్టుకోలేను కదా. ఏమైందండి? నా 50,000 ఇమ్మంటాడు, భార్య తీసుకొని మలేషియా వెళ్తున్నాడే. ఏంటన్నయ్య ఇది? అలా ఎలా కుదురుతుంది? ముందు నాకు ఆ 30,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య. 30,000 కాదే, 50,000. నీ బాధ ఇది, నా బాధ నాది. 50,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య, నీకు పుణ్యం ఉంటుంది.
ఉండమన్నా ఉండు, ఎందుకు సాగొడతావు? సరే 50 ఇచ్చేసి వెళ్తాను. మనం ఇద్దరం మధ్యలో ప్రామిసరీ నోట్ రాయించుకున్నాం కదా, ఆ నోట్ తీసుకురా, 50 ఇచ్చేసి వెళ్తా. నీకు 50,000 ఇచ్చిన ప్రామిసరీ నోట్ ఎక్కడ రాసుకున్నారా? రాసుకోలేదా? ఎవడరా నువ్వు? ఈయన ఎక్కడైనా చూసావా? చూడలేదండి. నేను చూడలేదా? ఎవడిడు? అరే 50,000 ఇచ్చిన నన్నే ఎవడరా నువ్వు అని అడుగుతారా? నువ్వు బాగుపడరా? అన్నయ్య సాంబ్రాన్ అన్నయ్య అన్నందుకు నాకు బాగా సున్నం పెట్టి 30,000 ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదా అన్నయ్య. 30,000 కాదే, 50,000. 50,000 ₹3 వడ్డీ ఇస్తానని చెప్తే మా ఆయన జోబిలో నుంచి సంవత్సరం పాటు 10, 20, 30 దొంగతనం చేసి 3 ముళ్ళేసిన వాడికి కూడా తెలియకుండా నీకు 30,000 ఇచ్చాను కదా అన్నయ్య. నువ్వు 30,000 ఇచ్చేవాడికి ఆ సాంబ్రాణి గారు నీకు తెలియకుండా నాకు తెలియకుండా నీకు సాంబ్రాణి పొగేశాడే. రోజా గారు, నాగబాబు సార్, ఈ స్కిట్ కి డెఫినెట్ గా సీక్వెల్ ఉండాలి సార్. నెక్స్ట్ మీ దగ్గర తీసుకోవాలి 1,00,000 రూపాయలు. ₹1,00,000? అసలు నాకు హృదయమే లేదు. నేను మా కని చూసి ₹1 కూడా ఇవ్వను. నాగబాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? రేష్మి ఇస్తుంది. అదే సార్ నెక్స్ట్ తీసుకో పైకి అలా అంటది కానీ మీరెవరు? తీసుకున్న తర్వాత నేను చెప్తా మాట. అందుకే తెలివిగా ముందే చెప్తుంది అడిగేటప్పుడే. అబ్బనేది ఇవ్వడం వరకే మన పని. తీసుకున్న తర్వాత ఆడు ఎప్పుడు ఇస్తే అది తీసుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు దేవుడిలా ఉంటాడు, అడిగేటప్పుడు దెయ్యంలాగా ఉంటాడు. అసలు బాబు గారు ఈ అప్పు కాన్సెప్ట్ మీదే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాడు, అప్పుల అప్పారావు అని. సూపర్ గా ఉంది, బాగుంది. రోజా గారు, చంద్ర అడగగానే 5,000 ఇచ్చి కంఫర్టబుల్ టైంలో ఇమ్మంటుంటే ఏందా చెప్పగా వెళ్తుంది అనుకున్నా. ఎప్పుడైతే 50,000 అడిగాడో అర్థమైంది ఈయనకి సామ్రాన్ని వేస్తాడని. బాగుంది, అందరికి కనెక్ట్ అయ్యే స్కిట్. వెరీ నైస్.